తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మొత్తానికి సంచలన నిర్ణయాలు తీసుకుంది. అక్కడ శారదా పీఠానికి ఇచ్చిన స్థలాన్ని రద్దు చేయటమే కాకుండా ఇంకా అన్యమతస్థులు ఎవరైనా ఉంటే వీఆర్ఎస్ తీసుకుంటామంటే వీఆర్ఎస్ ఇస్తాం, లేదంటే మరి తక్షణం ఏ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి నివేదిస్తామని కూడా చెప్పారు. అలాగే చాలా మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 3 గంటల్లోనే భక్తులకు దర్శనాలు కల్పించడం, చాలా స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకున్నారు కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు గారు. చాలా కమిటెడ్గా హిందూ ధర్మం పట్ల తనకున్న నిబద్ధతని ప్రకటించుకోవడానికి లేదా స్పష్టం చేయడానికి ముందరే చెప్పారు ఆయన. హైందవేతరులు టీటీడీ నుంచి వైదొలగాలి, ఉద్యోగులు వాళ్ళకి వీఆర్ఎస్ అయితే వీఆర్ఎస్, లేకపోతే ఇతర శాఖలకి బదిలీ చేయాలంటే ప్రభుత్వ పరంగా ఉండే రూల్స్ గైడ్లైన్స్ దాని ప్రకారం అవి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక దీంతో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు, కృష్ణారెడ్డి పోలీసుల విచారణలో ఏం చెప్పారు. ఇక ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో స్క్రిప్ట్ రైటర్లకి కొరత ఏర్పడింది. మొత్తం తానే నడిపిస్తున్న రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి తాకిడి భరించలేక సీనియర్లు సైతం వారు ఏం చెబితే అవి చెప్పే పరిస్థితికి, ప్రెస్ మీట్లో అవి చెప్పే పరిస్థితికి వచ్చింది. వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే వివేక్ బాబు గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే వివేక్ బాబు గారు. ఇంకా మనకి జగదీష్ గారు, పొలిటికల్ అనలిస్టు, వారు కూడా జాయిన్ అయ్యారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అండ్ అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నుంచి, వారు కూడా జాయిన్. అందరికీ నమస్కారం అండి. అండ్ టు స్టార్ట్ విత్ శ్రీనివాస్ చౌదరి గారు, చాలా బాగున్నాయి టీటీడీ కొత్త డెసిషన్స్. బట్ ఈ రూలు గతంలో మీ హయాంలో చాన్నాళ్ళు అక్కడ చాలా శాఖలులో కాంట్రాక్టులు పొంది పాతుకుపోయిన వాళ్ళకి కూడా వర్తిస్తుందా? కేవలం వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి మాత్రమే చేస్తుంటారు ఇది? శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. శ్రీనివాస్ చౌదరి గారు వినిపిస్తుందా? ఈరోజు టీవీ ప్రేక్షకులకి అలాగే మీకు ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్. తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో వచ్చిన చైర్మన్లందరూ కూడా దేవుడి ఆస్తుల్ని, కైంకర్యాలని, హుండీని, దేవుడి మఠాల భూముల్ని అనేక రకాలుగా కొనుగోలు విషయంలో కానీ, ప్రసాదాల నాణ్యత విషయంలో కానీ, అలాగే లడ్డు వ్యవహారాల విషయాలు కానీ చాలా మంది భగవంతుడి దగ్గర సేవ చేయించుకున్నారు, కానీ భగవంతుడికి సేవ చేయడం చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల నుంచి మార్పు చెందాలి అని చెప్పి గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి, చెవిరెడ్డి గారి నుంచి, బొమ్మల కరుణాకర్ గారి నుంచి, వైఎస్ సుబ్బారెడ్డి గారి అందరూ రెడ్లు వచ్చారు. కానీ అందరూ స్వామివారిని అనేక రకాలుగా వ్యాపార పరంగా వాడుకున్నారు, కానీ దేవుడికి సేవ చేయాలనే ఆలోచనతో ఏ పాలక మండలి రాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, తిరుపతి తిరుమల దేవస్థానం నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో భాగంగా మరీ బొట్టెట్టి ఈరోజు బిఆర్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు పంపించడం, అనేక అంశాల పైన కింద మా దేవలోక్ అనే స్థలాన్ని 20 ఎకరాలు ఒక వ్యక్తికి దారాదత్తం చేస్తే తిరిగి దాన్ని తీసుకొని దాన్ని ముంతాజ్ హోటల్ కట్టాలంటే రద్దు చేసే భూమిని తీసుకొని చెప్పడం, కానీ తిరుమలలో నిన్నటికి మొన్న కూడా కొంతమంది దుస్తులు పైకొచ్చి అనుమతి ప్రచారానికి ప్రయత్నం చేస్తే కేసులు పెట్టి లోపల వేయటం, కానీ భవిష్యత్తులో చేయకుండా ఉండడం కోసం కఠినమైన చట్టాలు తీసుకురావడంలో కానీ, అలాగే అనుమతి ప్రచారాలకి వీఆర్కి ఇవ్వడానికి కానీ, అన్నప్రసాద విషయాలు కానీ, భక్తుల విషయంలో అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవడం విషయంలో కానీ, శారదా పట్టానికి అప్పలంగా అప్పచెప్పిన భూములు కానీ, గెస్ట్ హౌస్ రద్దు చేయడంలో కానీ, అలాగే అనేక కీలకమైన అంశాలపైన ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోవడం కాకుండా ఒక శుభవార్త తిరుపతి ప్రజలకు కూడా ఇవ్వడం కూడా చాలా ఆశ్చర్యమైన విషయం, అందరికీ ఉపయోగపడే విషయం. ఎట్లా అంటే ప్రతి మొదటి మంగళవారం అంటే ప్రతి నెల మొదటి మంగళవారంలో ఆధార్ కార్డు సంబంధించి ఇస్తే తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దర్శన సౌకర్యం కల్పించడం అనేది చుట్టుపక్కల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అటువంటి పాలక మండలి నిర్ణయం తీసుకోవడం వల్ల విదేశాల్లో వేరే ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్నటువంటి నిధులు కూడా మళ్ళీ గవర్నమెంట్ బ్యాంక్ మార్చాలి, బంగారాన్ని, ఒక్కసారిని అనేక అంశాలపైన కూడా చర్యలు జరిపి భద్రత, రక్షణ కల్పించే విషయంలో ఈరోజు బిఆర్ నాయుడు గారు ముందుండటం, ఆయన కనీసం టీటీడీ చిన్న క్లారిటీ కావాలి సురేంద్ర నాయుడు గారు, చిన్న క్లారిటీ కావాలి. ఇక్కడ హైందవేతర ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇస్తా ఉన్నారు. వీఆర్ఎస్ కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, అంటే టీటీడీ బోర్డుకి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉంటే దాని ప్రకారం ఇస్తారా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పిన రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఫాలో అవుతారా? రెండోది, వీఆర్ఎస్కి ఒప్పుకోం అని మొండికేసే వాళ్ళని ఏం చేస్తారు? దీని మీద ఏమైనా క్లారిటీ ఇచ్చిందా? తప్పకుండా సార్. దీంట్లో
ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అటానమస్ బాడీ కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. వాళ్ళని పిలిచి మాట్లాడి మీరు వేరే శాఖకి వెళ్తారా లేదంటే విఆర్ఎస్ తీసుకుంటారనే విషయంపై డిస్కస్ చేసిన తర్వాత దాంట్లో కమిటీ వేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి వేరే శాఖలో పోతారంటే పోవచ్చు, లేదంటే విఆర్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా అడగాలని ఆలోచనతో సభ్యులు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ఏమన్నా మారిపోతారు డిప్యుటేషన్ మీద కూడా అవకాశం ఇచ్చేది. కాబట్టి టోటల్ గా చట్ట ప్రకారం చేస్తాం, బలవంతాలు ఏముండవు. అయితే ఉద్యోగుల హక్కులు కూడా కాపాడే విషయం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఖచ్చితంగా తీసుకుంటుంది. గతంలో వాహన సేవలు చేసేవాళ్ళు కానీ, ప్రమోషన్ చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు జీతాలు బోనసులు పెంచడం, అలాగే అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ బాడీ నిజంగానే చెప్పాలంటే ఇన్ఫాక్ట్ 54వ మండలి సమావేశం మండలికి తొలి సమావేశం ఇది. అయితే తిరుపతి సమీపంలో ఒక ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం గతంలో జరిగిన ప్రయత్నాల్ని మీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. వైసీపీ ఎలాగూ ఇక్కడ మా ఎస్సీ, మా మైనారిటీ, మా బీసీ కాబట్టి వాళ్ళు దాని జోలికి వెళ్ళా. ఇప్పుడు ఏమన్నా కీలకమైన నిర్ణయం తీసుకుంటారా? ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ అయితే ఆపిస్తున్నారు, శుభమే. దానికోసం ఒక గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ పెట్టారు బిఆర్ నాయుడు గారు, చైర్మన్ గారు. మరి ఆ ఇస్లామిక్ యూనివర్సిటీ సంగతి ఏంటి? మంచి సబ్జెక్ట్ లేవనెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అతి దగ్గరలో చంద్రగిరి కొండవాడ దగ్గర ఇస్లామిక్ ఒక సంస్థ నమ్ముతా ఉంది. దాని మీద అనేక రకమైన కేసులు వేశారు. అక్కడున్న లోకల్ గా హిందూ భావజాలం ఉన్నటువంటి అనేక అంశాలమైన ఉన్నటువంటి కొంతమంది భక్తులు కూడా దీనిపైన అబ్జెక్షన్ తెలియజేశారు. దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. ఆల్రెడీ ఈ యొక్క సంస్థ యొక్క ఎవరి హీరా సంస్థ యొక్క హీరా మహిళని కూడా అరెస్ట్ చేసి గతంలో జైలు పంపించారు. ఆమె ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. అక్కడ కొన్ని ముస్లిం కార్యక్రమాలే కాకుండా అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్న ఆక్షేపణ ఉండేది. ఎందుకంటే ఇస్లామిక్ ఉగ్రవాదాలకు అవకాశం ఉంది కదా అనే ప్రశ్న ఉంది. దానిపైన ఎన్ఐఏ సహకారం తీసుకున్నారు, రాష్ట్ర సహకారం తీసుకుంటారు. వాటిపైన మాట్లాడి నిషేధించి అక్కడ కరెక్ట్గా, ఎందుకంటే స్వామివారి యొక్క పైన ఉన్నటువంటి గాలిగోపురం, అలాగే స్వామివారి యొక్క అఖండ ఉన్న దీపం వెలిగే చోటకి అక్కడ నుంచి రెటికల్ గా చూస్తే కరెక్ట్ గా పాయింట్స్ ఉంటాయి. అవన్నీ కూడా సైంటిఫిక్ గా శాస్త్రీయంగా నిర్ధారణ చేసి దాన్ని రద్దు చేయాలని ప్రతిపాదన ఉంది. అక్కడ భూములు కూడా, అక్కడ ఉన్న భూములు కూడా దేవస్థానం భూములు ఆక్రమించుకున్నారని, దాని ద్వారా ఆ యూనివర్సిటీ నిర్మించారని, దానికి కొంతమంది అక్కడ సహకారాలు అందించారని కూడా నినాదాలు ఉన్నాయి, అభియోగాలు. వాటన్నిటి కూడా పూర్తిగా విచారించి ఆ యూనివర్సిటీని మార్పించే విధంగా చర్యలు తీసుకుంటారు. దీంట్లో ఈ పాలక మండలి మొదటి అడుగు చూస్తే చాలా భక్తులు పాజిటివ్ గానే ఉంది. చాలా మంది ఫోన్లు ద్వారా కానీ మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి పెద్ద